ఎద్దులపై ఊరేగించి గజమాలలు కప్పి గంట పండిరాలు తొడిగి రాజసంగా సత్కరించేవారు. ఈనాడు కూడా కవులకు అదే గౌరవం దక్కాలనే ఉద్దేశంతో శ్రీశ్రీ కళావేదిక పనిచేస్తుంది. ఒక కవిగా, ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిగా, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా మీరు మీ ఊరిలో అడుగు పెట్టినటువంటి క్షణం, మీరు మరొక ఊరిలో అడుగు పెట్టినటువంటి క్షణం వీణలా మీ అందరికీ స్వాగతం పలకాలి, పూల చెల్లులు కురిపించాలి, సన్నాయి డప్పులతో ఊరేగించాలి, అవసరమైతే డీజేలతో అక్షరాల జయవేరి కురిపించాలి. అప్పుడే కవికి సముచితమైనటువంటి స్థానం ఉంటుంది. ఎందుకంటే కవి సాదాశీలమైనటువంటి వ్యక్తి కాదు. సమాజంలో ఒక మహోన్నతమైనటువంటి కాలానికి ముందు మాట రాసి భవిష్యత్తుకు మార్గనిర్దేశం చూపేవాడే కవి కావాలి. ఇవన్నీ కూడా మన అక్షరాలకు అమృతం పోసేటువంటి, మన లోకానికి వెలుగు జ్వాలలా వెలిగించేటువంటి వ్యక్తి కవి. కవిని గౌరవించడం అంటే కవిత్వాన్ని గౌరవించడం, కవిని గౌరవించడం అంటే భాషను, సంస్కృతిని, మనసును గౌరవించడం. అందుకే శ్రీశ్రీ కళావేదికలో ప్రతి కవికి కూడా గజమాలతో అలంకరించి, అక్షరాలతో పల్లకిలో ఊరేగించి, జయధ్వానాలతో సత్కరించి ఒక సాహిత్యపు విప్లవ దీక్ష సన్నాయి డప్పులు రోగుతుంటే అది అక్షరాలకు ఇచ్చేటువంటి జయ ఘోషలుగా మనం భావించాలి. ఈ రోజుల్లో మన కవులకు అటువంటి గౌరవం కావాలి. అది శ్రీశ్రీ కళావేదిక ద్వారా మాత్రం సాధ్యమవుతుంది. కవిని మనం కేవలం పుస్తక పుటంలోనే గౌరవించడం సరిపోదు. మాకు సన్నాయి డప్పులు అక్కర్లొద్దు, మాకు భజనలు అక్కర్లొద్దు, మాకు ఏది అక్కర్లొద్దు అంటే కవుని నువ్వు అకాలంలో కలిసినట్టనే ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ కవుని మనకు సమాజపు దీపదారులు, రచయితలే మన హృదయపు దోరులు. శ్రీశ్రీ కళావేదిక అనేటువంటిది ఒక సంస్థ కాదు, ఒక సాహిత్య విప్లవ వేరే. తెలుగు కవిత్వాన్ని, తెలుగు సాహిత్యాన్ని, కళలను ఖండాంతరాలుగా వ్యాపించేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వేదిక పుట్టింది. అందుకే కువైట్ దేశంలో ఉన్నటువంటి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో కూడా మేము కువైట్ లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని జబర్దస్త్ టీంతో కలిపి చేసామని ఈ సభాముఖంగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఇది కవులు, రచయితుల కుటుంబం. ప్రతి నెల ఒక్కొక్క జిల్లాలో మీరందరూ కూడా ఒక కుటుంబంలో అన్న, చెల్లి, తమ్ముడు, బావ, బామ్మర్ది, మామ అంటూ కూడా ఈ కవులందరినీ కూడా ఒక్కొక్క జిల్లాకి, ఒక్కొక్క పల్లెకి తీసుకువెళ్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీశ్రీ కళావేదికని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 153 నెలలుగా నిరంతరాయంగా పల్లెకు చేరం, జిల్లాకు వేరం. కవుల వద్దకే మేము వెళ్తున్నాం, కవుల వద్దకే వాళ్ళ దగ్గరే మేము సత్కారాలు చేస్తున్నాం. ఇది ఇప్పుడు 154వ జాతీయ శతాధిక కార్యక్రమంగా రికార్డులకు ఎక్కింది. 24 గంటల పాటు నాన్ స్టాప్ గా కార్యక్రమాలు చేసాం. అలా 24 గంటలు కాదు, 36 గంటలు కాదు, ఏకంగా తిరుపతి మహతీయ ఆడిటోరియంలో 48 గంటల పాటు ఒక్క క్షణం తిరిగి ఇవ్వకుండా నాన్ స్టాప్ గా నిరంతరాయంగా కార్యక్రమాలు చేసి ప్రపంచంలో ఏ భాషలోనూ, ఏ చరిత్రలోనూ, ఏ దేశంలోనూ, సాహిత్యంలో, సంస్కృతంలో ఇటువంటి కార్యక్రమమును చేయలేదని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా శ్రీశ్రీ కళావేదిక గుర్తించి